ప్రపంచ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీని బుధవారం నిర్వహించారు. ముందుగా 4 రోడ్ల కూడలి నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు జూనియర్ కాలేజీ విద్యార్థులు మరియు పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి 4 రోడ్ల కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి గంజాయి వద్దు భవిష్యత్తు ముద్దు, వీడాలి వీడాలి గంజాయి మత్తు వీడాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ కె రవీంద్ర మాట్లాడుతూ గంజాయి వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని, గంజాయి పండించటం, అమ్మటం, రవాణా చేయటం వంటివి చేసి తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని యువతకు అవగాహన పరిచారు. గంజాయిపై మారుమూల గ్రామాల ప్రజలకు విద్యార్థులే అవగాహన పరిచి గంజాయి నిర్మూలనకు సహకరించి గంజాయి మత్తుని విడనాడాలని ఆయన పిలుపునిచ్చారు. గంజాయి గురించి భారీ ఎత్తున అవగాహన పరుస్తున్నప్పటికీ ప్రజలు గంజాయి జోలికి పోయి పట్టుబడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఓకే, ఇక్కడికి విచ్చేసిన ఈ ర్యాలీకి విచ్చేసినటువంటి మండల స్థాయి అధికారులకు, మా ప్రియమైన జూనియర్ కాలేజ్ ముంచింగిపుట్టు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, అలాగే 10th క్లాస్ విద్యార్థులు అందరికీ ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ ముంచింగిపుట్టు మండల హెడ్ క్వార్టర్లో స్థానిక యువత, అలాగే విద్యార్థులతో, అలాగే మండల స్థాయి నాయకులతో ఈ యొక్క ర్యాలీ అనేది ముంచింగిపుట్టు మండల హెడ్ క్వార్టర్ నుంచి 4 రోడ్ల జంక్షన్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ఈ యొక్క ర్యాలీ గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీ చేయడం జరిగింది. అలాగే స్థానిక విద్యార్థులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గంజాయి నిర్మూలన కొరకు, ఇంటీరియర్ ప్రాంతాలలో గంజాయి పండించవద్దని, అలాగే గంజాయి మత్తును విడనాడాలని ఈ యొక్క యువతకి తెలియజేయడం జరిగింది. గంజాయి వల్ల ఎన్నో నేరాలు జరుగుతూ ఉన్నాయి, గంజాయి వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయని మన యువతకి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ముంచింగిపుట్టు గ్రామ ఇంటీరియర్ ప్రాంతాల్లో గంజాయి పండించవద్దని అలా స్టూడెంట్స్కి వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజేయాలని ఈ యొక్క ర్యాలీని ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఈ యొక్క ర్యాలీకి విచ్చేసినటువంటి మండల స్థాయి నాయకులకి మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గంజాయి వ్యతిరేకంగా ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఎక్కడైనా గ్రామాల్లో గంజాయి పండిస్తున్నట్టు మనకు సమాచారం తెలిసిన మనకు వెంటనే ఇప్పుడు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే యువతకి ముఖ్యంగా కాలేజీ పిల్లలకి ఎక్కువగా అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి కాలేజీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి అందరికీ కూడా మనం ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. గంజాయి పండించకూడదు, అది గంజాయి సేవించడం కూడా అది చట్ట వ్యతిరేక కార్యక్రమం, అలాంటివి చేసినట్టయితే కేసుల్లో ఇరుక్కుంటారు అని మనం అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.